నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుకినటి ముఖ్యాంశాలు ముగిసిన కేబినెట్ సమావేశం పలు కీలక అంశాలపై చర్చ శ్రీ శక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ బీజేపీ కార్యకర్త వల్లూరు శ్రీమన్నారాయణ అభినందన సభలో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవుల ఆశ లేకుండా సిద్ధాంత నిబద్ధత పనిచేసిన నాయకుడంటూ కితాబు 31వ డివిజన్ దేవీనగర్ వద్ద పార్క్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బోండా ఉమా ఓటమి హయంలో నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం పరుగులు తీస్తున్నాయని వెల్లడి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం వెలగపూడిలోని సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. అలాగే తన సింగపూర్ పర్యటనకు సంబంధించిన వివరాలను ఈ సందర్భంగా మంత్రులకు సీఎం వివరించారు. స్త్రీ శక్తి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభిస్తున్నామని ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కేబినెట్ మంత్రులను సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అయితే ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవం అని ఆ రోజు చాలా కార్యక్రమాలు ఉంటాయని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు మంత్రులు విన్నవించారు. కానీ టైం అడ్జస్ట్ చేసుకుని ఈ కార్యక్రమానికి తప్పకుండా హాజరు కావాలని వారికి సీఎం సూచించారు. బుధవారం వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలను ప్రస్తావించడంతో పాటు తమ సింగపూర్ పర్యటనకు సంబంధించిన అంశాలను ఈ సందర్భంగా మంత్రులతో సీఎం చంద్రబాబు పంచుకున్నారు. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు సింగపూర్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కు రానని చెప్పారన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో వారు అక్కడికి వెళ్లి సింగపూర్ మంత్రులను బెదిరించారని చెప్పారు. కేసులు పెడతామని బెదిరించి వాళ్ళను భయపెట్టే పరిస్థితి జరిగిందని తెలిపారు. అలాగే సీట్ క్యాపిటల్ లో తాము భాగస్వామ్యం కాబోమని వారు స్పష్టం చేశారని చెప్పారు. పార్ట్నర్షిప్ సమ్మిట్ కు వాళ్ళని రమ్మని ఆహ్వానించామని తెలిపారు. స్నేహ సంబంధాలు కొనసాగించాలని వారిని సూచించినట్లు పేర్కొన్నారు. అందుకు వాళ్ళు సైతం ఒప్పుకున్నారని చెప్పారు. సింగపూర్ పర్యటనలో భాగంగా మొత్తం 41 సమావేశంలో పాల్గొననున్నారన్నారు. ఇక ఈ కేబినెట్ సమావేశంలో కొత్త బార్ పాలసీను ఆమోదించారు. అయితే కళ్ళు గీత కార్మికుల కోసం కేటాయించిన షాపుల్లో బినామీలు వస్తే సహించనని హెచ్చరించారు. ఆర్టీసీ బస్సుల్లో స్త్రీలకు ఉచిత ప్రయాణం ప్రారంభానికి ముందే ఆటో డ్రైవర్లను పిలిపించి వారితో మాట్లాడాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ సమావేశంలో సూచించారు. ఈ సూచనపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. ఆటో డ్రైవర్లను వెంటనే పిలిపించి వారితో సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. వారితో మాట్లాడి తగిన సహాయం చేయాలని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా సూచించారు. బీజేపీ పార్టీ కోసం పదవుల ఆశ లేకుండా కేవలం సిద్ధాంత నిబద్ధతతో పనిచేసిన నాయకుడు వల్లూరు శ్రీమన్నారాయణ అని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. రాజకీయ నాయకులు ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉండాలని సూచించారు. అయితే ప్రస్తుత రాజకీయాల్లో విలువలు లేకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ సీనియర్ కార్యకర్త వల్లూరు శ్రీమన్నారాయణ 56 ఏళ్లుగా పార్టీలో సేవలందిస్తున్న సందర్భంగా ఆయనకు ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరై శ్రీమన్నారాయణ సేవలను ప్రశంసించారు. అద్వానీ వాజ్పేయి ప్రచారం చేసిన రోజులు గుర్తొస్తున్నాయన్నారు. శ్రీమన్నారాయణను తన వ్యక్తిగత స్నేహితుడిగా వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. జట్కా బండ్లపై తిరిగి వాజ్పేయి అద్వానీతో ప్రచారం చేసిన రోజుల్లో నుంచే శ్రీమన్నారాయణ బీజేపీ కోసం పదవుల ఆశ లేకుండా కేవలం సిద్ధాంత నిబద్ధతతో పనిచేశారని గుర్తు చేశారు. రాజకీయ నాయకులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలని సూచించారు. అయితే నేటి రాజకీయ పరిస్థితుల్లో ఎవరు ఏ పార్టీకి చెందిన వారో స్పష్టంగా తెలియని స్థితి ఉందని కామెంట్స్ చేశారు. పార్టీ మారే నాయకుల పరిస్థితి ఉందని కామెంట్స్ చేశారు. పార్టీ మారే నాయకుల పరిస్థితి బస్సులో రాకపోకల్లాగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. గతంలో నాయకులు ఒక పార్టీ విడిచి మరొక దాన్ని చేరేటప్పుడు సిద్ధాంతాలు కారణాలు ఉండేవి, కానీ నేడు డైపర్లు మార్చినంత సులువుగా పార్టీలు మారుతున్నారని విమర్శలు గుప్పించారు. ఇది రాజకీయాలకు తగదని వ్యాఖ్యానించారు. శ్రీమన్నారాయణ నిబద్ధత ప్రతి కార్యకర్తకు ఆదర్శమని పేర్కొన్నారు.
నా మనసంతా బీజేపీ అభిమానం ఉంది. కానీ దేశ ఉపరాష్ట్రపతి అయిన తర్వాత రాజ్యాంగ పదవిలో చేరాను కాబట్టి రాజకీయంలో ఉండకూడదని నిర్ణయించుకొని ఒక మంచి సాంప్రదాయం ప్రకారం పార్టీకి రాజీనామా ఇచ్చి రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను. దేశంలో ఉండే రాజకీయాలు, రాష్ట్రంలో జరిగే పరిణామాలు లేదా వివిధ విషయాలపైన బహిరంగంగా అక్కడ వ్యాఖ్యానం చేస్తున్నాను. పార్టీల అంతర్గత విషయాల గురించి కాదు. పార్టీలు ఎలా నడవాలి, రాజకీయ నాయకులు ఎలా నడవాలి, కొంతమంది ఎలా నడుస్తూ ఉన్నారు, ఇది సమాజానికి మంచిది కాదు, ఇలాంటి విషయాలు చెప్తున్నాను. దాంతోపాటు కాలేజీలు, యూనివర్సిటీలు, ఐఐటీలు, రైతు సంఘాలు, సాంస్కృతిక సంఘాలు అలాంటి వాళ్ళు ప్రత్యేక ఆ సమావేశాలకు వెళుతూ ఉన్నాను. వాళ్ళకి నా అనుభవం జోడించి కొన్ని మాటలు వాళ్ళకి చెప్తూ ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్న రెండే విషయాలు మనందరూ గుర్తుపెట్టుకో. ఒకటి, కార్యకర్త అంటే ఎలా ఉండాలి. ఏ పార్టీ అయినా కార్యకర్త అంటే కార్యాన్ని చేసేవాడు, దానికి కర్త. అలాంటి వాడు రాజకీయాల్లో ఉన్నప్పుడు ముఖ్యంగా సామాజిక కార్యకర్తలే కాదు, రాజకీయాల్లో ఉండేవాడు ముఖ్యంగా ఇతరులకు ఆదర్శంగా ఉండాలి, క్రమశిక్షణతో ఉండాలి, నమ్మిన ధ్యేయం కోసం పనిచేయాలి, తాను నమ్మిన సిద్ధాంతం కోసం అని చెప్పని తన జీవితాన్ని అర్పించే విధంగా పనిచేస్తున్నా. పార్టీ ఏమి చెప్పినా, చిన్న పనైనా పెద్ద పనైనా దాన్ని తప్పనిసరిగా పూజా తప్పకుండా ఆచరిస్తున్నారు. నేను రాజకీయాల్లో చేసినప్పుడు నా వయసు చాలా తక్కువ. వాజ్పేయి గారు నెల్లూరు వస్తున్నారంటే మైక్లో ఈరోజు సాయంత్రం వాజ్పేయి గారు నెల్లూరు టౌన్ హాల్లో లేకపోతే కోపటి మైదానంలో బహిరంగ సభ ఉంది, అక్కడికి వస్తారు, మీరు అందరూ రాయండి అని మైక్లో అనౌన్స్మెంట్ చేసేవాడు నేను జట్కా బండిలో. అప్పుడు ఆటోలో అధికారం లేకపోయినా ఏ పదవి ఆశించకుండా మరి ఇన్ని సంవత్సరాలు ఆ బీజేపీలోనే ఉండి బీజేపీ శ్రీమన్నారాయణ గారుగా మరి ఉన్నారు అని అంటే నిజంగా ఆయన్ని సన్మాన సభలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఇంకొకటి ఏంటంటే మరి పెద్దలు పితృ సమానులు తెలుగు ప్రజలు ఎక్కడున్నా కానీ గుర్తుకు వచ్చే వ్యక్తి మరి వెంకయ్యనాయుడు గారు ఈ సభలో ఉండగా శ్రీమన్నారాయణ గారు ఈ సన్మాన సభలో పాల్గొనడం అనేది రెండో ప్రత్యేకత. ఈ కామినేని శ్రీనివాస్ గారు అంటే ఇద్దరం జోక్గా చక్కగా 2 సార్లు ఆయనతోటి ఎమ్మెల్యేగా పనిచేయడం అనేది అదృష్టం. అలాగే వేదిక మీద ఉన్న ఇతర పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఇంతకాలం కూడా ఒకసారి ఆరోగ్యం బాగోకపోయినా కానీ మళ్ళీ తిరిగి కోలుకొని ప్రజా జీవితంలో ఉండి గ్రామ అభివృద్ధికి కానీ లేకపోతే ఆ చుట్టుపక్కల అభివృద్ధికి ఆయన ఎన్నోసార్లు పెద్దల దృష్టికి తీసుకెళ్లి ఆయన అందించిన సహకారానికి మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. 3 సార్లు నా దగ్గరికి వచ్చినా ఎప్పుడు సొంత పని కాదు, ఆ గ్రామానికి మా గ్రామంలో ఏ ఇబ్బంది ఉందంటే ఏ ఇబ్బంది ఉంది. అలాగే నాయుడు గారికి కొంచెం నడువు నొప్పి అదే ఇబ్బంది ఉన్నా మరి ఇప్పుడు అంటే కాదు శివనారాయణ కోసం మనం తప్పకుండా వెళ్ళాలి, నేళ్ళు మనతో ఉన్నాడు వెళ్ళాలి అని ఆ కార్యక్రమం అవసరం జరిగింది. నాకు ఇంకా గుర్తు, ఒక 8-9 ఏళ్ళ నాడు నాయుడు గారు లేట్ నైట్ ఫోన్ చేసి చూడు శివనారాయణ బాగాలేదంట అంటే నేను ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళా. డాక్టర్లు కూడా ఆ రోజుల్లోనే కొంచెం రిజెక్షన్ ఫ్యాక్టర్ అదే హార్ట్ సంబంధించి అసలు బాగాలేదు అన్నారు. ఎందుకంటే ఎప్పుడు కనపడినా నేను ఎప్పుడు చెప్తాను మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉన్నాడు. అందుకే నాడు అన్ని ఆహార తర్వాత అన్ని మార్చుకుని ఉన్నాడు. అట్లాంటి మంచి వ్యక్తికి వాళ్ళ ఆత్మీయ సమావేశానికి వచ్చిన మీ అందరికీ నిజంగా మంచి వాళ్ళని మనం గౌరవిస్తే మంచి చేస్తే సమాజం మనం ఇలా గౌరవిస్తున్నాను. అయితే పెద్దలు వెంకయ్యనాయుడు గారు అలాగే ఎమ్మెల్యే బోడి ప్రసాద్ ఇంతమంది
పూర్వపు స్నేహితులు ఉన్నారు. నాయుడు గారు కూడా ఎప్పుడు చెబుతారు, ఆయన జీవితంలో ఆయన బలం ఉండే ఒకటి నమ్మిన సిద్ధాంతం, 2 స్నేహితులు. ఆ స్నేహితుల్లో చాలా మంది ఉన్నారు. నాకన్నా సీనియర్, నాకు 78 నుంచే అయ్యో 20 నాకు 47 నాయుడు గారితో స్నేహం, 56 ఏళ్ళు స్నేహం. అలాంటి సేవన్న ఆయన ధన్యజీవి. మనందరూ అట్లాంటి సమాజంలో గౌరవించాలని తెలుసు. మీ అందరూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంపీ కేశినేని చిన్ని సహకారంతో సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం పరుగులు తీస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండామ మహేశ్వరరావు వెల్లడించారు. ఇప్పటి వరకు 250 కోట్ల రూపాయలు సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధికి ఖర్చు చేశామని స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని 30వ డివిజన్ దేవీనగర్ ట్రైన్ సెట్ మేడస్ లో నగరపాలక సంస్థ నిధులు 40 లక్షల వ్యయంతో నిర్మించనున్న పార్క్ అభివృద్ధి పనులకు సెంట్రల్ ఎమ్మెల్యే బోండామ మహేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన బోండా ఉమాకు ట్రైన్ సెట్ మెడోస్ కమిటీ పెద్దలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి సంక్షేమం సమపాలనలో పరుగులు తీస్తున్నామన్నారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 250 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయన్నారు. ట్రైన్ సెట్ మెడోస్ కమిటీ పెద్దల కోరిక మేరకు అనేక మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశామన్నారు. వాటర్ సప్లై, డ్రైనేజ్ లైన్ ఏర్పాటు, పార్క్, మహిళల కోసం జిమ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. టెంపుల్ నిర్మాణం కోసం 1 లక్ష రూపాయల సొంత నిధులను కూడా ఇచ్చామన్నారు. ట్రైన్ సెట్ మెడోస్ ప్రజలకు ఏ సమస్య ఉన్నా తనను సంప్రదించాలని, సమస్యను వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. స్థానిక పెద్దలు విక్రాంత్ పబ్లిషర్స్ అధినేత శ్రీనివాస్ చక్రవర్తి మాట్లాడుతూ ట్రైన్ సెట్ మెడోస్ సమస్యలు తెలిపిన వెంటనే స్పందించిన ఎమ్మెల్యే బోండా ఉమాకు ధన్యవాదాలు తెలిపారు. బోండా ఉమా ఆధ్వర్యంలో నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడుస్తుందని, పనిచేసే ఎమ్మెల్యే ఉంటే నియోజకవర్గంలో ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో బోండా ఉమా చెబుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైన్ సెట్ మెడోస్ అభివృద్ధి కమిటీ కార్యదర్శి రత్తయ్య, ఉపాధ్యక్షులు వి నరసింహారావు, సభ్యులు కూర్మాచారి, తిరుమలరావు, డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ కరణం వెంకట్రావు, ప్రెసిడెంట్ ఎల్ఎస్ఆర్, సెక్రటరీ భద్రం, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నాగమణి తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడైనాక, మరి పార్లమెంట్ సభ్యుడిగా కేశినేని శివనాథ్ చిన్ని ఎన్నికైనాక, ఈ ప్రభుత్వం వచ్చినాక అభివృద్ధి పనుల్ని వేగవంతంగా చేస్తున్నాం. ఇప్పటికీ 250 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఈ నియోజకవర్గ డెవలప్మెంట్ మీద. ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, రెండు కూడా సమానంగా చేస్తా ఉన్నాం. ఈరోజు 37 డివిజన్లో ఈ గేటెడ్ కమ్యూనిటీ ట్రెండ్ సెట్ టవర్స్ ఏదైతే ట్రెండ్ సెట్ మెడోస్ అపార్ట్మెంట్స్ అలాగే విల్లాస్ ఉన్నాయో, దీని లోపల గత కొంతకాలంగా అభివృద్ధి కానీ ఏమి జరగలేదు. ఇక్కడ కమిటీ సభ్యులు మరి రత్తయ్య గారు కానీ, ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, చక్రవర్తి, చారి గారు అందరూ కూడా వచ్చి మా దృష్టిలో తీసుకురావడం జరిగిన సమస్యలు. వాటిలన్నింటికి సమస్యలు పరిష్కరించే విధంగా ఇవాళ మెయిన్ వాటర్ ట్యాంక్ నుంచి డ్రింకింగ్ వాటర్ని, అలాగే డ్రైనేజీని, అట్లాగే పార్కులు, లోపల వాకింగ్ ట్రాకు, మా మహిళా సోదరీమణులకి జిమ్ ఎక్విప్మెంటు, ఇలాగా అన్నీ కూడా పెట్టించాం. లోపల గుడి కట్టుకుంటారంటే దానికి కూడా సొంతంగా నేను 1 లక్ష రూపాయలు ఇచ్చి దానికి కూడా సహకరించాం. అన్ని విధాలుగా కూడా ఎక్కడ ఏ కాలనీలో ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు స్పందిస్తూ ఉన్నాం. అంటే ఒక బాధ్యతగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం, బాధ్యతగా పనిచేస్తున్న ఎమ్మెల్యేని ఇవాళ ప్రజలు చూస్తూ ఉన్నారు. నిత్యం కూడా ఏ సమస్య వచ్చినా రోడ్లు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, డ్రైన్లు కానీ, ఈ కాలనీలో ఇంతకుముందు స్ట్రీట్ లైట్లు కూడా లేవు. ఇవాళ ఆ రోజు నాకు చెప్తే వెంటనే స్ట్రీట్ లైట్లు కూడా వేయించాం. శానిటేషన్ చెప్తే శానిటేషన్ కూడా ట్యాకప్ చేయించాం. అలాగా ప్రతి దాన్ని కూడా మా ప్రజలకు విజ్ఞప్తి చేసేదాన్ని, పెద్దలకు విజ్ఞప్తి చేస్తే అంటే ఏదైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకురండి. మీకు పనిచేసే ప్రభుత్వం, స్పందించే ఎమ్మెల్యే ఉన్నాడు, బాధ్యత తీసుకునే ఎమ్మెల్యే ఉన్నాడు. కాబట్టి నిత్యం మీకు అందుబాటులో ఉంటున్నాం, మీకు పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఎప్పటి నుంచో అపష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను ఈరోజు ట్రెండ్ సెట్లో తీర్చాం. భవిష్యత్తులో కూడా బాధ్యతగా ఉంటాం. పెద్ద ఎత్తున నియోజకవర్గ అభివృద్ధికి నిత్యం కృషి చేస్తామని మా ప్రజలకు మరొకసారి హామీ ఇస్తాం.
ఈరోజు ట్రెండ్ సెట్ మీడియోస్ కి ముఖ్య అతిథిగా శ్రీ బోండా ఉమేశ్వరరావు ఇచ్చేయడం జరిగింది. కారణం ఏంటంటే ఇక్కడ పార్కు అభివృద్ధి కొరకు 40 లక్షలు మంజూరు చేయించారు. ఈరోజు పన్నుల పునఃప్రారంభానికి బోండా ఉమా గారు ఇచ్చేయడం జరిగింది. మన సెంట్రల్ ప్రీతం నాయకుడు, సెంట్రల్ ఎమ్మెల్యే గారు. అయితే గతంలో ఇక్కడ నా పక్కన ఉన్న అత్తయ్య గారు సెక్రటరీ గారు అయితే కమిటీ మెంబర్లు అందరూ స్పందించి మేము ఆయన దగ్గరికి లెటర్ తీసుకొని వెళ్ళగా మా సమస్యలన్నీ చెప్పగా ఇమీడియట్ గా ఆయన చర్యలు తీసుకోవడం జరిగింది, సహకరించడం జరిగింది. ఇక్కడ మన స్ట్రీట్ లైట్లు లేకపోవడం వల్ల దొంగతనాలు అవి జరిగాయి. ఆ సమస్య పెట్టినంటే రెండో రోజు ఆయన స్పందించడం జరిగింది. అదేవిధంగా వాటర్ కనెక్షన్ లేదు వాటర్ ట్యాంక్కి. మనం దానికి ఈ కాలనీ వాసులందరూ లెటర్ పెట్టగా ఇమీడియట్ గా వాటర్ ట్యాంక్కి వాటర్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దీనికి పార్కు ప్రాబ్లం వల్ల చెప్తే 40 లక్షలు కేటాయించడం జరిగింది. గుడి కూడా కొట్టేయడం విషయంలో వాళ్ళు వచ్చి మన కార్పొరేషన్ వాళ్ళ గుడి లోపల కాలనీలో కొట్టేస్తే మేము బొండమ్మ గారు ఫోన్ చేసి అడగక ఆపించడమే కాకుండా ఆయన 1 లక్ష రూపాయలు నిధులు ఆయన పర్సనల్ డబ్బులు ఇవ్వడం, అదేవిధంగా అతన్ని డిస్మిస్ చేయడం కూడా జరిగింది. సో సెంట్రల్ ఎమ్మెల్యే గారు ఇక్కడ మనకి చేస్తున్న ఉమా గారి సహాయ సహకారాలు మామూలు కాదు. అలాగే మా కాలనీ వాసులు అందరం కూడా ఆయనకు రుణపడి ఉన్నాం. ప్రత్యేకంగా మీడియా ద్వారా మేము కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య ఉంది. దాన్ని చెప్పగా ఇమీడియట్ గా పేపర్ వర్క్ స్టార్ట్ చేసి అది కూడా చేద్దామనడం జరిగింది. ఆయన అనేక హామీలు ఇచ్చి ఈ యొక్క ట్రెండ్ సెట్ మీడియోస్ కి ఆయన సహకరించినందుకు ఆయన ప్రత్యేక మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విజయవాడ నడిబొట్టులో ఉన్న కోట్లాది రూపాయలు విలువ చేసే ఆర్టీసీ స్థలాలను అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కారుచౌకగా లూలు కంపెనీకి దారదత్తం చేసే నిర్ణయాలను రద్దు చేసుకోవాలని మాజీ మంత్రి వడ్డే, సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. లూలు కంపెనీకి జారీ చేసిన 137వ జీవోను ప్రభుత్వం రద్దు చేసుకోవాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విజయవాడ పాత బస్టాండ్ వద్ద సిపిఐ నగర కమిటీ ఆధ్వర్యంలో 400 కోట్ల రూపాయలు విలువ చేసే ఆర్టీసీ స్థలాలను లూలు కంపెనీకి అప్పగించవద్దంటూ ఆర్టీసీ స్థలాల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి సిపిఎం, సిపిఐ వర్తక వాణిజ్య సంఘం నాయకులు, కార్మిక సంఘాల నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పరిరక్షణ కమిటీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించవలసిన పాలకులు వారి అధికారాన్ని అడ్డం పెట్టుకుని బహుళ సంస్థలకు ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడం సరికాదని మండిపడ్డారు. కార్పొరేట్ శక్తులు నిర్వహిస్తున్న వ్యాపారాల కారణంగా చిన్న చిన్న వ్యాపారస్తులు కేవలం స్థితిగతులు పూర్తిగా దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సంస్థలు వచ్చిన తర్వాత చిన్న చిన్న వ్యాపారాలు పూర్తిగా కనుమరుగవుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ ఆస్తులు పరిరక్షించుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నగర నడిబొడ్డులో ఉన్న ఆర్టీసీ స్థలాలను అతి తక్కువ ధరకే కార్పొరేట్ సంస్థలకు ఏ విధంగా అప్పగిస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలని కోరారు. జీవో 137ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ మేము ఈ రోజున ఇక్కడ ధర్నా చేపట్టాం. మనందరికి తెలుసు, ఈ ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి ఆస్తుల్ని, పబ్లిక్ ఆస్తుల్ని, సామాజిక ఆస్తుల్ని, ప్రైవేట్ ఆస్తుల్ని అన్నింటినీ కూడా కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేయడానికి పూనుకున్నారు అభివృద్ధి పేరుతో అని. దాంట్లో భాగంగానే ఈ రోజున ఈ పాత బస్టాండ్ స్థలాన్ని 4 ఎకరాల 17 సెంట్ల స్థలాన్ని లూలు మాల్ కట్టడానికి, అంటే ఒక ప్రైవేటు వ్యాపార సంస్థ తన వ్యాపారాన్ని చేసుకునే దానికోసం మేము కట్టబెడతామని చెప్పి జీవో నెంబర్ 137ని విడుదల చేశారు. ఇది ఏ సామాజిక ప్రయోజనం కోసం ఈ జీవోని విడుదల చేశారు అని ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. లూలు మాల్ ఏ విధమైనటువంటి అభివృద్ధిని విజయవాడ ప్రజలకు అందిస్తుందని చెప్పి కూడా మేము అడుగుతూ ఉన్నాం. మీకు వాళ్ళకి మధ్య ఉన్నటువంటి లాలూచి ఏమిటని కూడా మేము అడుగుతూ ఉన్నాం.
ప్రజల ఆస్తుల్ని, సామాజిక ఆస్తుల్ని, సంపదని కాపాడమని మీకు అధికారం ఇచ్చారు తప్పితే మీరు మీ సొంత ఆస్తుల్లాగా, మీ తాతగాడి ముళ్ళులాగా వ్యవహరిస్తే సరైనది కాదు అని కూడా మేము హెచ్చరించదలుచుకున్నాం. మీరు ధర్మకర్తల్లాగా ఉండాలి తప్పితే ప్రజా సంపదని, సామాజిక సంపదని విచ్ఛిన్నం చేస్తూ కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేయటం అనేటువంటిది మీ ఆస్తుల్ని పెంచుకోవచ్చేమో తప్పితే, కానీ అది సామాజికంగా అది ఏ విధంగా హాని చేస్తుందనే విషయాన్ని మీరు గుర్తించండి. మేము ఈ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వ పెద్దలకి ఒకటి హెచ్చరించదలిచాం. మీ చుట్టూతా ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఇంద్రులు చంద్రులు అని పొగడొచ్చు, అభివృద్ధికే మీరే పేరు అని చెప్పొచ్చు, కానీ మీరు ఈ రాష్ట్రాన్ని వినాశనం వైపు తీసుకువెళ్తా ఉన్నారనేది కూడా మీరు గమనించండి. అనేక సందర్భాల్లో ప్రజల ఆస్తుల్ని మీరు ఇష్టారాజ్యం దౌర్జన్యంగా భూసేకరణ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఆస్తుల్ని మీ ఇష్టారాజ్యం వచ్చినట్లు ఎక్కడ చర్చ లేకుండా, ఏమీ లేకుండా ఏంటంటే ప్రైవేట్ సంస్థలకి కట్టబెడతా ఉన్నారు. సుప్రీంకోర్టులు, హైకోర్టులు అనేక సందర్భాల్లో అనేకమైనటువంటి తీర్పులు చెప్పినాయి. సామాజిక సంపదని మీరు డీల్ చేసేటప్పుడు ఏ విధంగా చెయ్యాలి అనేటువంటిది ఏ ఒక్క తీర్పునైనా మీరు పాటిస్తున్నారా? ఏ ఒక్క డైరెక్షన్ అన్నా మీరు పాటిస్తున్నారా? ఇది మీ సొంత ఆస్తుల్లాగా ఎందుకు వ్యవహరిస్తున్నారు అనేటువంటి కూడా మేము అడగదలుచుకున్నాం. ఇక్కడ లూలు సంస్థ మీరు కేటాయించిన లూలు సంస్థ ఇక్కడ దీన్ని స్వాధీనం చేసుకుంటానికి కానీ, ఇక్కడ వ్యాపారం చేయడానికి కానీ విజయవాడ ప్రజలు ఒప్పుకోరని, అది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా స్థానిక సంస్థలు, నగరపాలక సంస్థ కానీ, మున్సిపాలిటీ కానీ, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాల్ని ప్రైవేటు వ్యక్తులకు, ప్రైవేటు సంస్థలకి ఇవ్వకూడదు అనేటటువంటి నిర్ణయం చేయటమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా సుప్రీంకోర్టు ఆ ఆదేశాలని పంపించినటువంటి సందర్భం ఉందని మీకు మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ 2012 ఉంది. జీవో నెంబర్ 571 స్పష్టంగా నగరాలలో ప్రభుత్వ స్థలాలను ప్రైవేటు వ్యక్తులకి ఇవ్వకూడదు అని చెప్పి దాంట్లో కూడా ఉన్నది. ఒకవేళ ఏ కారణాల వలనైనా ఇవ్వక తప్పకపోయేటట్టయితే ఆ స్థలము యొక్క మార్కెట్ వాల్యూలో 10% తగ్గకుండా రాబట్టినప్పుడు మాత్రమే ఇవ్వవచ్చు అనేటటువంటిది అందులో చాలా స్పష్టంగా ఉంది. ఈరోజు ఇప్పుడు మనం మాట్లాడుకుంటా ఉన్న ఈ స్థలం చదరపు గజం 1 లక్ష రూపాయలు. పడమట్లో రేట్ అంటే ఈ 4 ఎకరాలు 15 సెంట్లు విలువ కనీసం 200 కోట్ల రూపాయలు రిజిస్ట్రార్ లెక్క ప్రకారంగా. కానీ బహిరంగ మార్కెట్లో అయితే 300 కోట్లు 400 కోట్ల పైన ఉన్నటువంటి ఈ స్థలాన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంతకుముందు ఉన్నటువంటి 10% అద్దె అనేది, మార్కెట్ విలువలో 10% అనే దాన్ని లులు గారి మీద ఎంతో ప్రేమతో 1%కి తగ్గించేసింది. అంటే అంతకు ముందున్నటువంటి ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ కానీ, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారంగా కానీ 200 కోట్ల రూపాయల విలువలో 20 కోట్ల రూపాయలు సంవత్సరానికి అద్దె చెల్లించాల్సిన దానిని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2 కోట్లకు తగ్గించేసింది. పోనీ అట్టా కూడా చేశారా? కాదే, ఆయన మీద ఎంత ప్రేమ అంటే ఇక్కడ చదరపడుగు ₹1.5, చదరపడుగు ₹1.5. నువ్వు ఆలస్యంగా వచ్చా చెప్పడానికి లేదు. సంపద సృష్టి అని చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నది పచ్చి అబద్ధం. ఆంధ్రప్రదేశ్ ప్రజల సంపదని కార్పొరేట్లకి కట్టబెడతా ఉన్నారు. ఆర్టీసీలో ఉచిత బస్సు సౌకర్యం పెడతామని, దీన్ని పరిరక్షిస్తామని చెప్తున్న కూటమి ప్రభుత్వం ఆర్టీసీని తెగనమ్ముతా ఉంది. అంతేకాదు, దుబాయ్ నుండి 66,000 కోట్ల రూపాయల వ్యాపారం చేసే లూలు సంస్థకి విజయవాడలో కారు చౌకగా బస్టాండ్ స్థలం ఇవ్వటం అంటే విజయవాడలో ఉన్న చిన్న మధ్యతరగతి వ్యాపారుల్ని నాశనం చేయడం తప్ప ఇంకోటి కాదు.
ఇది మీకు హక్కు లేదు. విజయవాడ మీద మీరు ఎక్కడో కూర్చుని ఈ నగరాన్ని నాశనం చేస్తామంటే, ఆంధ్రప్రదేశ్ నాశనం చేస్తామంటే జనం ఒప్పుకోరు. పేదవాళ్ళకి ఈ సంవత్సర కాలంలో ఒక్క గజం స్థలం ఇవ్వాల, కానీ బడా కంపెనీలకు మాత్రం వేల లక్షల ఎకరాలని కట్టబెడతా ఉన్నారు. ఏ దేశంలో ఎక్కడా లూలు కంపెనీకి కానీ, ఏ షాపింగ్ మాల్ కానీ ఏ గవర్నమెంట్ గజం స్థలం ఇవ్వాల, ఎక్కడా లేని ఇక్కడ ఎందుకు ఇస్తున్నారు? ఇది ఒక పెద్ద భారీ కుంభకోణం. మీరు వాళ్ళతో కుమ్మక్కయ్యి ఇస్తామంటే విజయవాడ ప్రజలు, మీ వెనక ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు కూడా అంగీకరించరు. అందుకే నగర ప్రజలందరూ ఏకమై విశాఖపట్నంలో స్థలమైనా, విజయవాడలో ఆర్టీసీ స్థలాలైనా కాపాడుకోవటానికి ఉద్యమిస్తాం. లూలు కంపెనీని, ఈ ఆర్టీసీని తెగనమ్ముతామంటే అడ్డుకుంటాం, పోరాడతాం, ప్రతిఘటిస్తామని హెచ్చరిస్తున్నాం. స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ సాకారం దిశగా పయనిస్తూ జిల్లాను, రాష్ట్రాన్ని, దేశాన్ని మాదక ద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దే క్రమంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ సమన్వయం నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాల నియంత్రణ, దుష్ప్రభావాలు, అవగాహన కార్యక్రమాల నిర్వహణ, కౌన్సిలింగ్ సేవలు తదితరులపై బుధవారం కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీషా అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే దుష్పరిణామాలపై అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, షెడ్యూల్ ప్రకారం నిర్వహణకు కృషి చేయాలన్నారు. ఇందులో ఈగల్ క్లబ్స్ తో పాటు క్యాంపస్ అంబాసిడర్లను కీలక పాత్ర పోషించేలా చూడాలన్నారు. స్వల్ప నిడివితో ఆడియో, వీడియో ప్రదర్శనలు, పీపీటీ ప్రెజెంటేషన్, సందేహాల నివృత్తి, ఇంటరాక్షన్ వంటి వాటితో అరగంట పాటు కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తుందని, ఇందుకోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా అనేక కార్యక్రమాలను చేపడుతున్నామని సేఫియన్స్ హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రాజన్ రవిచంద్రన్ పేర్కొన్నారు. ఐఎంఏ హాల్లో ఉప్పు వినియోగం, దాని దుష్ఫలితాలపై వైద్యులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సాల్ట్ ఫైట్ పేరుతో చెన్నైకు చెందిన సేఫియన్స్ హెల్త్ ఫౌండేషన్, అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఇండియా, ఐఎంఏ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వైద్యులు అంశాలను సూచించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజన్ రవిచంద్రన్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఉప్పు, నూనె, పంచదార తగ్గించాలని చెబుతున్నారన్నారు. మనం ఆహారాన్ని ఔషధం అంత తక్కువ పరిణామంలో తీసుకోవాలని, లేని పక్షంలో రాబోయే రోజుల్లో మందులనే ఆహారం అంతా తీసుకోవాల్సి వస్తుందంటూ చెప్పారు. చైర్మన్ డాక్టర్ డి శ్రీహర్రావు మాట్లాడుతూ, ఉప్పుకు బదులు అల్లం, నిమ్మరసం వంటి వాటి వినియోగం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. డాక్టర్ మణికంఠ శర్మ ఉప్పు వినియోగాన్ని ఎలా తగ్గించాలో వివరించగా, డాక్టర్ ఎడ్విన్ ఫెర్నాండో సోడియం క్లోరైడ్ తక్కువగా ఉండే పిల్ల ప్రయత్నాల గురించి వివరించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నందకిషోర్, ప్రధాన కార్యదర్శి సుభాష్ చంద్రబోస్, కోశాధికారి కార్తీక్, పలువురు వైద్యులు పాల్గొన్నారు. Is hypertension, high blood pressure and its related complications, kidney failure, heart disease and stroke. And the reason for high blood pressure is the high salt intake that we consume. If you look at it, the previous generations, several generations back, the average blood pressure of the human beings was 90/60. Over several generations, the salt intake, which was discovered as a preservative, salt was discovered as a preservative about 8,000 years back to preserve fish. So it was not discovered for taste, but it was discovered as a preservative. Still continues to be a very important preservative that is available in food. And we consume salt almost more than what it is required. And this salt has been steadily raising our blood pressure. And now the normal blood pressure has come to 130/90. So this salt not only raises the blood pressure, it damages the lining of the blood vessels. So you can get strokes, heart attacks and kidney failure. So WHO has warned that unless we take immediate action on reducing the salt intake by at least
30%, we are going to face big problem with so-called non-communicable diseases. WHO recommends 5 grams of salt from all sources. That is salt that is present in natural diet, salt that is added during cooking, and salt that is present in the preserved or packaged food. That is called hidden salt. People are not aware about it. So all put together, we can consume up to 5 grams of salt. But the average Indian takes 2 to 3 times this. And especially Andhra Pradesh, some of the studies have shown, consume probably more salt than even other states. So this high salt intake is associated with strokes, heart attacks, and kidney failure. So today, we are conducting a workshop to have for the physicians, to educate the physicians on the relationship between salt and health, how to reduce the salt intake, and how to prevent damage to the blood vessels. The purpose, this has been a joint venture. Sapiens Health Foundation is an NGO operating from Chennai. It was started in 1997 with the ఆంధ్రప్రదేశ్ శాఖ తరఫున అందరికీ ఆహ్వానం. సో ఇవాళ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మనోజ్ గారు ఆల్రెడీ వివరించడం జరిగింది. అలానే వాళ్ళు మనకి చెన్నై నుంచి ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్స్ వచ్చారు. అలానే వాళ్ళది సేపియన్స్ ఫౌండేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉప్పు తగ్గించడం అనే కార్యక్రమాన్ని వాళ్ళు వివిధ అసోసియేషన్స్తో కలిపి నిర్వహించడం జరుగుతుంది. సో ఇందాక రాజన్ గారు ఆల్రెడీ వివరించడం జరిగింది. సో WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం హైపర్ టెన్షన్ ఏదైతే అధిక రక్తపోటు ఉందో అదే దానివల్ల ఎక్కువ మరణాలు సంభవిస్తాయి. సో ఈ రక్తపోటు పెరగటానికి ఒక ప్రధాన కారణం ఉప్పు వాడకం ఎక్కువగా ఉంటాం. సో ఈ ఉప్పు వాడకం అనేది మనం 5 గ్రాముల కన్నా ఎక్కువ వాడకూడదు ప్రతిరోజు. ఈ 5 గ్రాములు అంటే మొత్తం కలిపి మనం తినే ఆహారంలో కానీ, అలానే ఈ మధ్య పిల్లలు అందరూ తింటున్నారు కదా ఈ ప్యాకేజ్డ్ ఫుడ్స్, వాటన్నిటిలోనూ కూడా ఉప్పు చాలా వాడకం ఎక్కువగా ఉండటం వల్ల ఉప్పు వాడకం ఎక్కువైనప్పుడు ఈ రక్తనాళాల యొక్క లైనింగ్ కూడా దెబ్బతింటుంది. అట్లానే కిడ్నీ వ్యాధులు కానీ, స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ, సో ఈ అధిక రక్తపోటుకి ఈ ఉప్పు వాడకం అనేది కారణం అవుతుంది. సో దీన్ని తగ్గించడానికి ఎలా అనేది వాళ్ళ సింపోజియం ద్వారా ఆంధ్రప్రదేశ్ మెడికల్ అసోసియేషన్, అట్లానే ఆంధ్రప్రదేశ్ యొక్క ఫిజిషియన్స్ ఆర్గనైజేషన్, అలానే ఈ ప్రముఖ డాక్టర్లు అందరూ కలిసి ఉప్పు వాడకం తగ్గించడం, దానివల్ల జరిగే మంచిని ప్రజలకి వివరించడం జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళు చెప్పిన గణాంకాల ప్రకారం ఉప్పు వాడకం ఎక్కువగా ఉంది. ఇప్పుడు మనం వాడేది 5 గ్రాములు కన్నా దాటకూడదు. వాళ్ళు చెప్పిన ప్రకారం 30% వాడకం ఎక్కువగా ఉంది. సో ఈ వాడకాన్ని తగ్గించడానికి మనం జనాలకి అవేర్నెస్ క్రియేట్ చేయటం ఇంపార్టెంట్ కాబట్టి వీళ్ళు దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సో మా ఆంధ్రప్రదేశ్ శాఖ తరఫున వీరందరికీ వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అలానే ఇందాక మనం రిలీజ్ చేసిన పోస్టర్స్లో పెద్దవాళ్ళు తిన్నంత ఉప్పు చిన్నపిల్లలు తినకూడదు. వయస్సు పెరిగే కొద్దీ గ్రాడ్యువల్గా అంటే క్రమంగా పెంచుకుంటూ పోవాలి ఉప్పు వాడకం అనేది. సో 7 ఏళ్ళు దాటినాకే వాళ్ళు 5 గ్రాములు తీసుకోవచ్చు. సో ఈ పోస్టర్లో ఉన్నట్టు చిన్నపిల్లలకి ఎక్కువ ఉప్పు అనేది మనం ఇవ్వకూడదు అన్నమాట. దీని ప్రకారం మొదటి 12 నెలలకి 1 గ్రాము కంటే తక్కువ వాడాలి. అలానే 1 నుంచి 3 సంవత్సరాలకి 2 గ్రాముల ఉప్పు, 4 నుంచి 6 సంవత్సరాలకి రోజుకి 3 గ్రాములు. 7 ఏళ్ళు దాటినాక మాత్రమే పెద్దలు ఏ విధంగా ఉప్పు తీసుకుంటారో ఆ ఉప్పు యొక్క అనేది తీసుకోవాలి. ముఖ్యంగా మీరు ఏం కవర్ చేయాలంటే ఈ మధ్య చిన్నపిల్లలు ఈ ప్యాకేజ్ ప్రజలందరికీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరపున మనకి ఉప్పు తినటం వల్ల వచ్చే నష్టాలేంటి, ఉప్పు ఎంతవరకు తినాలి అనే ఒక అవగాహన సదస్సు డాక్టర్లందరికీ ప్రజల కూడా చేరేటట్టు ఇవాళ విజయవాడలో నిర్వహణ చేయడం జరుగుతుంది. దీనికి ప్రముఖ నెఫ్రాలజిస్టులు చెన్నై నుంచి డాక్టర్ రాజన్ గారు రావటం జరిగింది, డాక్టర్ ఫ్రాన్సిస్ గారు. దీని మీద ఎంతవరకు తినాలి, మనకి మన రాష్ట్రంలో చూసుకుంటే రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా హైపర్ టెన్షన్ అంటే బీపీ ఎక్కువగా ఉంటాం. దీనివల్ల
మెదడుకి స్ట్రోకులు రావటం, హార్ట్ అటాక్స్ రావటం అనేది చూడటం జరుగుతుంది. అదే మన కోస్తా జిల్లాలు కనుక చూసుకుంటే, మన కృష్ణా, ఉభయ గోదావరి పైన విశాఖపట్నం కనుక చూసుకుంటే ఎక్కువగా మనం రైస్ ఎక్కువ తినటం వల్ల వీరికి డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి ఎక్కువగా ఉండటం వల్ల హార్ట్ అటాక్స్ ఎక్కువ రావటం అనేది కనిపించడం జరుగుతుంది. వీటన్నిటికీ కారణం మన బాడీలో ఉండే రక్తనాళాల్లో పూడికలు చేరుకోవటం, అంటే ఎథెరోస్క్లెరోసిస్ అంటాం. ఈ పూడికలు ఎప్పుడు చేరుకుంటాయంటే ఎప్పుడైతే బీపీ ఎక్కువగా ఉంటుందో ఇది వస్తుంది. బీపీ అసలు ఎందుకు వస్తుంది? సాధారణంగా మనం అందరం చూసుకుంటే మన పూర్వీకుల్లో సుమారుగా ఒక 6% వరకే బీపీ ఉంది అనేది మనకి గణాంకాలు తెలియజేస్తాయి. కానీ ఇప్పుడు గణాంకాలు కనుక తీసుకుంటే 13 నుంచి 14% వరకు కూడా ఇవాళ రక్తపోటుకి అంటే అధిక బీపీ వచ్చి బారిన పడుతున్నారు. దీని అంతటికీ కారణం మనం వాడే ఉప్పు, దాంట్లో ఉండే సోడియం కంటెంట్ వల్ల అనేది నిర్ధారణ అయింది. చాలామందికి ఇప్పుడు లేటెస్ట్గా ఇబ్బంది ఏంటంటే ఊబకాయం, ఒబేసిటీ. చాలామంది బరువు పెరుగుతున్నారు, బరువు పెరిగి తగ్గలేకపోతున్నారు. వీటన్నిటికీ మూల కారణం కూడా ఈ ఉప్పు మూలాన, ఉప్పులో ఉండే సోడియం మూలాన. ఎప్పుడైతే బాడీలోకి సోడియం వెళ్తుందో మనం తీసుకునే ప్రతి పదార్థంలో ఈ నీరు ఉంటుందో ఆ నీరు బాడీలో ఉండిపోయేటట్టు చేస్తుంది. ఎప్పుడైతే బాడీలో నీరు ఉండిపోతుందో రక్తనాళాలు ఉబ్బి రక్తనాళాల్లో ప్రెషర్ ఎక్కువయ్యి రక్తపోటు అనేది వస్తుంది. సో అందరం ఇప్పుడు గ్రహించాల్సింది ఏంటంటే తింటున్న ప్రతి గింజలో కూడా, అంటే ఈవెన్ మనం బియ్యం తింటున్నా లేకపోతే అన్నం తింటున్నా కూడా దాంట్లో ఉప్పు శాతం అనేది ఉంటుంది. ఆ ఉప్పును కూడా కౌంట్ చేసుకోవాలి. ఇదే కాకోకుండా చాలా మంది మన పెరుగుతో కానీ లేకపోతే ప్రస్తుతం అందుబాటులో ఉన్న రైడ్ హైరింగ్ ప్లాట్ఫామ్లకు భిన్నంగా సరికొత్త రైడ్ హైరింగ్ యాప్ ఆవిష్కృతమైంది. కస్టమర్లతో పాటు డ్రైవర్లకు సైతం లాభదాయకంగా ఉండేలా సేవలందించేందుకు రైడ్ ఇట్ యాప్ సిద్ధమైంది. పూర్తిగా రాష్ట్రంలో రూపుదిద్దుకున్న రైడ్ ఇట్ యాప్ ప్రారంభోత్సవ వేడుక సీతారాంపురంలోని సంస్థ కార్యాలయంలో బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైడ్ ఇట్ యాప్ ఫౌండర్ డైరెక్టర్ రవితేజ పైండా, కో-ఫౌండర్ సంహిత మాదల, డైరెక్టర్ ప్రశాంతి కొంగర పాల్గొని రైడ్ ఇట్ గురించి వివరించారు. ఈ సమావేశంలో రవితేజ పైండా మాట్లాడుతూ వినియోగదారులతో పాటు డ్రైవర్లకు కూడా మరింత మేలు చేయాలనే సంకల్పంతో పలు ప్రత్యేక ఫీచర్లతో రైడ్ ఇట్ కు రూపకల్పన చేశామన్నారు. కస్టమర్లపై ఎటువంటి అదనపు భారం పడకుండా చూసుకుంటూనే డ్రైవర్లకు మరింత ఆదాయం లభించేలా ఈ యాప్ ను నిర్వహిస్తామని తెలియజేశారు. కస్టమర్ల ఇబ్బందుల పరిష్కారానికి కస్టమర్ కేర్ ఉన్నట్లుగానే డ్రైవర్లకు ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం డ్రైవర్ కేర్ కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని వివరించారు. యాప్ కేంద్ర కార్యాలయం స్థానికంగా ఉండటం వల్ల డ్రైవర్లు నేరుగా ఆఫీస్ కు వచ్చి సులువుగా సమస్యలను పరిష్కరించుకునే వీలు కలుగుతుందని అన్నారు. మిగిలిన ప్లాట్ఫామ్ లో మాదిరిగా రైడ్ ఇట్ లో ఎటువంటి వ్యాలిడ్ సర్వీసులు ఉండవని, తద్వారా రైడ్ క్యాన్సిల్ ఇబ్బందుల నుంచి కస్టమర్లకు విముక్తి లభిస్తుందని చెప్పారు. జీరో కమిషన్ సేవలను అందించడం ద్వారా కస్టమర్లకు, డ్రైవర్లకు లాభదాయకంగా రైడ్ ఇట్ సేవలు అందిస్తుందని రవితేజ వివరించారు. ప్రస్తుతం విజయవాడ నగరంలో రైడ్ ఇట్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని, త్వరలోనే రాష్ట్రంలోని మరిన్ని నగరాలకు తమ సేవలను విస్తరిస్తామని ఆయన పేర్కొన్నారు. అనంతరం రైడ్ ఇట్ కో-ఫౌండర్ సంహిత మాదల మాట్లాడుతూ పలు వినూత్నమైన ఫీచర్లతో రైడ్ ఇట్ సేవలు అందిస్తుందని పేర్కొన్నారు. రైడ్ ఇట్ సమయంలో డ్రైవర్లకు ఎదురయ్యే వివాదాల పరిష్కారం కోసం లీగల్ సపోర్ట్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైడ్ సమయంలో డ్రైవర్లకు ఎదురయ్యే చట్టపరమైన వివాదాల పరిష్కారం కోసం రైడ్ ఇట్ ద్వారా నియమించబడిన అడ్వకేట్లు న్యాయ సహాయం అందిస్తారని చెప్పారు. వీటితో పాటు పెట్ ఫ్రెండ్లీ రైడ్ సదుపాయాన్ని రైడ్ ఇట్ లో ప్రత్యేకంగా పొందుపరిచామని ప్రకటించారు. పెంపుడు జంతువులతో ప్రయాణించాలనుకునే కస్టమర్లకు పెట్ ఫ్రెండ్లీ రైడ్ ఆప్షన్ చాలా ఉపయుక్తంగా ఉంటుందని, పెట్ ఫ్రెండ్లీ రైడ్ ఎంపిక ద్వారా డ్రైవర్ల నుంచి ఎటువంటి అభ్యంతరాలు లేకుండా సునాయాసంగా రైడ్ చేయవచ్చునని తెలిపారు. స్కూల్ పిల్లల కోసం సైతం ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నామని అన్నారు. చిన్నారుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ వ్యక్తిగత రైడ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నామని సంహిత వివరించారు. రైడ్ ఇట్ డైరెక్టర్ ప్రశాంతి కొంగర మాట్లాడుతూ డ్రైవర్ల సంక్షేమం కోసం రైడ్ ఇట్ ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించిందని అన్నారు. విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో డ్రైవర్లకు హెల్త్ కార్డులు అందజేస్తున్నామని ప్రకటించారు. ఈ హెల్త్ కార్డుల ద్వారా వైద్య చికిత్స ఖర్చులు, వ్యాధి నిర్ధారణ పరీక్షల ఛార్జీలు, మందుల ఖరీదుపై 20% రాయితీ లభిస్తుందని వెల్లడించారు. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ వచ్చాం అనమాట. సో డ్రైవర్స్ ఇంటరాక్షన్ పెట్టుకున్నాము, ఆల్మోస్ట్ మీటింగ్స్ కనెక్ట్ చేసాం. ఈ కార్ అండ్ ఆటో డ్రైవర్స్తో మీటింగ్స్ కనెక్ట్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకున్నాం. బేసిక్గా వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకుంటే మాకు ఇనీషియల్గా మేము 1-2 ప్రాబ్లమ్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసాం, కానీ ఒక్కసారి ఇన్ డెప్త్ వెళ్ళి కొద్దీ ప్రాబ్లమ్స్ అలా వస్తూనే ఉన్నాయి.
సో వై నాట్ గివ్ ఇట్ ట్రై అని చెప్పేసి ఒక కస్టమర్ సెంట్రిక్ మోడల్తో యాప్స్ ఎలాగో ఉన్నాయి, దానికి తోడుగా డ్రైవర్ సెంట్రిక్ మోడల్తో కూడా ఒక యాప్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి పుట్టిన ఐడియా రైట్ అనమాట. సో ప్రజెంట్ ఈ రోజు నుంచి లైవ్ అవుతుంది యాప్స్ అనేవి, డ్రైవర్ యాప్ కానీ కస్టమర్ యాప్ కానీ. ఇప్పుడు కస్టమర్తో పాటు డ్రైవర్కి కూడా యాడ్ ఆన్ ఫీచర్స్ ఇస్తున్నాం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ట్రా ఇన్కమ్ కానివ్వండి, కస్టమర్ సేఫ్టీ కానివ్వండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెట్ ఫ్రెండ్లీ రైడ్స్ తీసుకోండి, మా దాంట్లోని ప్రత్యేకంగా పెట్టాం పెట్ ఫ్రెండ్లీ రైడ్ అని ఇనిషియల్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం మేము. ఈ పెట్ ఫ్రెండ్లీ రైడ్ ఏంటంటే విజయవాడలోని ఇప్పుడు ప్రజెంట్ పెట్స్ అనేవి పెరిగిపోతున్నాయి. ఇప్పుడు కుక్కలు కానీ పిల్లలు కానీ పెంచుకున్నారు చాలామందిలో. సో వీళ్ళకి ఏంటి, ఇప్పుడు రైడ్ యాక్సెప్ట్ చేసాక డాగ్ అనేది ఎక్కడంతో ఏమవుతుంది కస్టమర్కి, ఐ మీన్ డ్రైవర్కి రైడ్ క్యాన్సిల్ చేయడం కానీ లేదా హీటెడ్ ఆర్గ్యుమెంట్ కానీ జరుగుతుంది అక్కడ డ్రైవర్కి అండ్ కస్టమర్ మధ్యలో. సో ఈ ఆర్గ్యుమెంట్స్ లేకుండా ఈ పెట్ ఫ్రెండ్లీ రైడ్ అనే ఆప్షన్ తీసుకొస్తాం. అండ్ మోర్ ఓవర్ మా యాప్లోని డ్రైవర్ యాప్లో కానీ కస్టమర్ యాప్లో కానీ అసలు వాలెట్ అనే ఆప్షనే పెట్టట్లేదు మేము. వాలెట్ అనే ఆప్షన్ పెట్టకపోవడం వల్ల ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్గా కస్టమర్ మనీ డైరెక్ట్గా వెళ్ళిపోతుంది డ్రైవర్కి. సో మాకు రూపాయి కూడా టచ్ అవ్వట్లేదు. సో దట్ డ్రైవర్కి కూడా హ్యాపీగా ఉంటుంది. అండ్ ఎవ్రీడే పే అవుట్ సెటిల్మెంట్స్ కానీ వీక్లీ సెటిల్మెంట్స్ కానీ లాంటివి ఏం పెట్టుకోవట్లేదు మేము. సో అది డ్రైవర్ సెంట్రిక్ మోడల్ స్టార్ట్ చేస్తున్నాం. అండ్ మోర్ ఓవర్ కస్టమర్స్కి కూడా యాడ్ ఆన్ బెనిఫిట్స్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఇప్పుడు మనకి ఈ డ్రైవర్స్కి వచ్చేసరికి ఇక్కడ మనకి విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఐడియా ఉంటుంది అందరికీ మీకు. సో విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్తో టైఅప్ అయ్యాం మేము. టైఅప్ అయ్యి డ్రైవర్స్ అందరికీ కూడా, మాతో రిజిస్టర్ అయిన డ్రైవర్స్ అందరికీ కూడా ఒక 10 to 20% డిస్కౌంట్ ఉండే హెల్త్ కార్డ్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇది హెల్త్ కార్డ్ అనమాట. ఇది డ్రైవర్కి ప్రొవైడ్ చేసే హెల్త్ కార్డ్ ఇది. సో ఈ కార్డు అంటే రైడిట్లో రిజిస్టర్ అయిన డ్రైవర్స్కి మాత్రం ప్రొవైడ్ చేస్తున్న కార్డు ఇది. దీనివల్ల 10 to 20% హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. వచ్చేసి కిలోమీటర్కి 16 రూపీస్ ఇస్తున్నాము. అండ్ బేస్ ఫైర్ వచ్చేసి 50 రూపీస్, కిలోమీటర్కి 16 రూపీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ 2 kilometers దాటాక బేస్ ఫైర్ వచ్చేసి 14 రూపీస్కి వెళ్తుంది. ఐ మీన్ బేస్ ఫైర్ 30 ఉంటుంది, కిలోమీటర్కి 14 రూపీస్ ఇస్తాం. నా పేరు సనీత మాధుల, నేను కో-ఫౌండర్. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎదురుగా విజయవాడ గుంటూరు హైవేపై లారీ దగ్ధమైంది. రోడ్డుపై మార్జిన్ పెయింట్ వేసే లారీ హైవేపై నిలిపి ఉండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వాహనంలోని 4 సిలిండర్లు పేలాయి. పేలుడు శబ్దం దాటికి సమీపంలోని ప్రజలు, వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. మంగళగిరి రూరల్ పోలీసులు ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు. రాష్ట్రంలో అమరావతి, రామాయపట్నం, రావూరు, చేవూరు, కరేడు తదితర ప్రాంతాల్లో జరుగుతున్న భూసేకరణతో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆఫ్ జోనల్ కన్వీనర్ నేతి మహేశ్వరరావు అన్నారు. ప్రెస్ క్లబ్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. పేదల జీవితాలను పణంగా పెట్టి కార్పొరేటర్లకు రైతులు భూములను ఎలా కట్టబెడతారని ప్రశ్నించారు. అభివృద్ధి పేరుతో భూసేకరణ జరుగుతున్న ప్రాంతాల్లో రైతులకు కొంతవరకు పరిహారం లభించినా వ్యవసాయ కూలీలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతున్నారు. భూసేకరణ సమగ్ర ప్రణాళికతో జరగాలని, అభివృద్ధి పేరుతో పేదల జీవితాలు బలి కాకూడదన్నారు.
హైవే మీదకి వచ్చిన పరిస్థితి. ఎప్పుడైతే హైవే మీదకి రైతులందరూ రావడం మొదలుపెట్టారో రైతులు ఐక్యంగా ఉండటం ఓర్వలేని పార్టీలన్నీ కూడా మళ్ళీ ఎంటర్ అయిపోయి గ్రామాల్లో వర్గపోరు సృష్టించడం మొదలుపెట్టిన ఫలితం ఈరోజు చూస్తూ ఉంటే అజిత్ రెడ్డి అనే రైతు నాయకుడిని అరెస్ట్ చేసిన పరిస్థితి. ఆ రైతు నాయకుడిని అరెస్ట్ చేసింది టీడీపీ ప్రభుత్వం అయితే వైఎస్ఆర్సీపీ సంబంధించిన సాక్షి మీడియాలో వాళ్ళు వేసిన వార్త వేమిరెడ్డి అనుచరుడు స్మగ్లర్ అని పెట్టారు. రైతు నాయకుడిని స్మగ్లర్ చేసేసిన పరిస్థితి. అంటే ఈ రెండు పార్టీలు సిండికేట్గా మారి గ్రామాల్లో రైతులు కలిసి ఉంటే ఎలా సో మన పని సాధ్యం కాదని మొత్తం వీళ్ళ బాస్ విశ్వేశ్వరరెడ్డి డైరెక్షన్లో ఈ రెండు పార్టీలు వర్గపోరు సృష్టించి రైతులకు పార్టీల్ని అంటగట్టి ఆ పార్టీల మత్తులో భూమిని కొట్టేయాలని చూస్తున్న ఈ పరిస్థితులలో మేము చెప్పదలుచుకుంటుంది ఇక్కడ సమిధులు అవబోయేది ముఖ్యంగా ఈ భూసేకరణ జరిగితే సో రైతు కూలీలు సన్నకారు రైతులు అన్న దాని మీద ఆమ్ ఆద్మీ పార్టీ ఒక రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. ఆ రోజు అమరావతిలో భూమి ఇచ్చిన తాలూకా ఎవరైతే పెద్ద రైతులు ఇబ్బంది లేకపోయినా ఎకరా అరెకరా ఉన్న రైతులు వాళ్ళ మీద ఆధారపడ్డ వీళ్ళందరూ కూడా ఉపాధి కోల్పోయిన పరిస్థితి, వాళ్ళకి ఎలాంటి పరిహారం ఇవ్వకపోగా వాళ్ళని ఎలా అడ్రస్ చేయని పరిస్థితి కూడా లేని పరిస్థితిలో ఈరోజు వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ 40 కిలోమీటర్లు సత్తెనపల్లి ఆ ప్రాంతంకి వెళ్ళి మిరవాయలు కోసుకునే పరిస్థితి. అంటే దుర్బలమైన జీవితం అమరావతికి ఎగ్జాంపుల్. అలాగే లాస్ట్ గవర్నమెంట్లో సవరించిన భూసేకరణ చట్టాన్ని ఉపయోగించుకుని జగన్మోహన్ రెడ్డి అన్ని వేల ఎకరాలు కట్టబెట్టిన పరిస్థితుల్లో కూడా సామాజిక అంశాల ప్రభావాన్ని ఎగ్గొట్టి అక్కడ గొంతు కోసిన పరిస్థితి మనం చేవూరు వెళ్తే కనపడుతుంది. ఆ ఊరంతా తీసుకున్నారు కానీ ఆ ఊర్లో అక్కడ ఎవరికి కూడా ఉపాధి లేదు. అంటే రైతులు పొలం పోయినప్పుడు ఆ పొలం పోయిన పరిస్థితి ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉపాధి పోయిన పరిస్థితి మనం అక్కడ చూస్తే అర్థమవుతూ ఉంటుంది. దీని మీద మేము ఒక రిపోర్ట్ తయారు చేసాం. అంటే అభివృద్ధి చేయాలి రాష్ట్ర ప్రభుత్వం, కానీ అభివృద్ధి వచ్చేకి పేద బక్క చిక్కిన రైతులు లేదా రైతు కూలీల సో జీవనోపాధి మీద రైతు కూలీల బతుకు మీద అభివృద్ధి కాదని చెప్పదలుచుకుంటున్నాం. దానికి మేము ఇచ్చిన ఎగ్జాంపుల్ కూడా అమరావతిలో ఏం జరిగింది. మీరు ఏమన్నా అమరావతి రైతు కూలీలకు ఒకరికన్నా ఉద్యోగం ఇచ్చారా? అలాగే చేవూరులో ఏం జరిగింది? చేవూరు భూమి పోయిన రైతు కూలీలకి లేదా సన్నకారు రైతులకు ఒక ఉద్యోగం వచ్చిందా? రామాయపట్నంలో ఒక ఉద్యోగం వచ్చిందా? ఇవన్నీ గత అనుభవాలను మేము పరిగణలోకి తీసుకొని ఈరోజు ఈ యాక్ట్ మీద మేము మాట్లాడదలుచుకున్నాం. భూసేకరణ చట్టానికి మీరు 100 కోట్ల మేర పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సత్యసాయి జిల్లాలో గరుడ మార్ట్ ఏర్పాటు చేయబోతున్నట్లు ఆ సంస్థ చైర్మన్ ఆర్ వెంకటరమణ తెలిపారు. విజయవాడలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎల్ఈడి టీవీలు, వాషింగ్ మిషన్లు, రిఫ్రిజిరేటర్లు వంటి గృహోపకరణ ఉత్పత్తులు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తాము 2017లో గరుడ మార్ట్ ను బెంగళూరులో ఏర్పాటు చేశామని, అక్కడి ప్రభుత్వం తమకు 2 ఎకరాల భూమిని కేటాయించిందని చెప్పారు. తెలుగు వాడైన తాను ఆ జిల్లా వ్యక్తిగా అక్కడ యువతకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో రాయలసీమ ప్రాంతంలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను ప్రారంభిస్తున్నారని, తద్వారా 500 మంది యువతకు ఉపాధి దక్కుతుందని వెల్లడించారు. సో గరుడా మార్ట్ అన్న కంపెనీ G+ అన్న బ్రాండ్ను హోమ్ అప్లయన్సెస్లో కర్ణాటక నుంచి గత 7 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నటువంటి ఒక కంపెనీ ఇవాళ ఇక్కడ మీ అందరి ద్వారా ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్ జిల్లా ఇప్పుడు సత్యసాయిగా కన్వర్ట్ అయినటువంటి జిల్లాలో చిలమతూరు దగ్గర దాదాపుగా ఒక 100 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో ఒక లార్జ్ స్కేల్ ఇండస్ట్రీగా రావాలని దాదాపుగా అన్ని రకాలైనటువంటి హోమ్ అప్లయన్సెస్, వైట్ గూడ్స్, ఎస్పెషల్లీ ప్రీమియం ప్రోడక్ట్స్, రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మిషన్, ఎల్ఈడి టీవీ, ఎయిర్ కండిషన్, కూలర్స్, ఇలా ప్రీమియం ప్రోడక్ట్స్ను మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ తేవాలని చెప్పని దానికోసమే ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అందుకు మీ అందరి సహకారాలు కావాలి. ఒక తెలుగు కంపెనీ ఎక్కడో కర్ణాటకలో ఉండి 7 సంవత్సరాలుగా సక్సెస్ అవుతున్నటువంటి కంపెనీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో రావాలి. నా రాష్ట్రానికి నేను పుట్టి పెరిగినటువంటి రాయలసీమ ప్రాంతంలో
ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడం, ఒక ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేసి అక్కడ కనీసం ఒక 500 మందికి ఉద్యోగాల అవకాశాలు కల్పించాలన్న సదుద్దేశంతో అక్కడ ఒక పెద్ద హబ్ లాగా రావాలని కోరుకుంటున్నాను. అందుకు తగ్గ ప్లానింగు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్, ప్రతి డిజైను మేము రెడీ చేసుకున్నాము. ఈ విషయమే మేము గవర్నమెంట్తో కూడా చర్చించి రిక్వెస్ట్ చేస్తున్నాము. దేవుడు మాకు అక్కడ అవకాశం వస్తే కనీసం అంటే 100 కోట్ల ప్రాజెక్టు ఖచ్చితంగా వస్తుందండి. ఒకే స్టేజ్లో ఒకే స్టేజ్లో రాదు. ఐ హోప్ ఎవ్రీబడి నోస్ అబౌట్ ఇట్. డిఫరెంట్ స్టేజెస్లో వస్తుంది. 5 years డౌన్ ద లైన్ 100 crores ప్రాజెక్ట్ రావడమే కాకోకుండా కనీసం అంటే మా అంచనా ప్రకారం 750 కోట్ల టర్నోవర్ చేయగలిగే కెపాసిటీ మేము తేగలము. కేవలం డొమెస్టిక్ బిజినెసే కాకుండా ఎక్స్పోర్ట్స్ కూడా ప్లాన్ చేస్తున్నాము. మా ప్రోడక్ట్స్కి డిష్ వాషర్కి ఎస్పెషల్లీ పేటెంట్ రైట్స్ ఉన్నాయి. ఈ పేటెంట్ రైట్స్ని బేస్ చేసుకొని దాదాపుగా 18 కంట్రీస్కు మేము ఎక్స్పోర్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము. ఆల్రెడీ మాకు రష్యా కంపెనీతో కొన్ని డిస్కషన్ జరుగుతున్నాయి ఎక్స్పోర్ట్స్కి. ఎస్పెషల్లీ వాళ్ళు ఫ్రిడ్జ్ అండ్ వాషింగ్ మిషన్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అది కానీ మనకు సక్సెస్ అయితే ఎక్స్పోర్ట్స్ అనేది మనకు ఇంకొక మోటో అవుతుంది. మనకున్నటువంటి ఛానల్స్, సేల్స్ ఛానల్స్ ఏదైతే డీలర్స్, డిస్ట్రిబ్యూషను, రిటైల్ అండ్ ఈ కామర్స్తో పాటు ఎక్స్పోర్ట్స్ కూడా మనకు మోటో అవుతుంది. వీటన్నిటిని బేస్ చేసుకొని మేము 100% కాన్ఫిడెన్స్తో 5 సంవత్సరాల లోపల 750 కోట్లు టచ్ చేయగల టర్నోవర్ టచ్ చేయగల కంపెనీగా మేము రాబోతున్నాము. మాకు ఆ కెపాసిటీ ఉందండి. మేము ఆల్రెడీ మార్కెట్లో గత 7 సంవత్సరాలుగా ఉన్నాము. ఒక మంచి కంపెనీని, ఒక తెలుగు కంపెనీని ఎంకరేజ్ చేయండి. ఒక తెలుగువాడు మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక కంపెనీ పెడితే అది దేశానికే ఒక ఐకానిక్ లాగా ఉంటుంది. అటువంటి కంపెనీ మనము ఎంకరేజ్ చేయాలి. నాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది రావాలి. ఎక్కడెక్కడో ఉండి ఏదేదో బిజినెస్ చేసుకున్న వాళ్ళు తిరిగి ఆంధ్రప్రదేశ్కు రావాలి. నేను పిలవడం అనేది కాదు, ప్రతి ఒక్కరికి ఇది ఎంకరేజ్మెంట్ లాగా జరుగుతుందని నేను అనుకుంటూ ఉన్నాను. ఖచ్చితంగా చెప్తున్నాను, ఇండియాలో ఎస్పెషల్లీ సదరన్ పార్ట్లో హోమ్ అప్లయన్సెస్, కంప్లీట్ హోమ్ అప్లయన్సెస్ హబ్ లేదు. లేని కారణంగా దీన్నే మేము మోటోగా తీసుకున్నాము. ఎక్స్పీరియన్స్ లేక మేము రాలేదు. ఆల్రెడీ మేము ఎస్టాబ్లిష్డ్ కంపెనీ కాబట్టి, డీలర్ డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ మేము సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం కాబట్టి బిజినెస్కి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఒక కంపెనీని ఇక్కడ సెటప్ చేయాలి. దానికి గవర్నమెంట్ సహకారము, మీడియా సహకారము, ప్రజల సహకారము మాకు పుష్కలంగా ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నానండి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న డిఎస్సిలో పీఈటీ పోస్టుల విషయంలో అర్హులకు అన్యాయం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్యా పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ దేవేందర్ గౌడ్ అన్నారు. ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యాయామ ఉపాధ్యాయులు కావాలనుకునే వారికి ఎక్కువ ఆటల మీద వ్యాస ఉంటుందని, చదువు మీద తక్కువ ధ్యాస ఉంటుందన్నారు. కానీ ఆటలపై ఏమాత్రం అవగాహన లేని వారు ఇతర రాష్ట్రాల నుంచి కళాశాలకు కనీసం హాజరు కాకుండా బీపీఈడీ పట్టాలు తెచ్చుకుని డిఎస్సి పరీక్షలు రాస్తున్నారన్నారు. ప్రస్తుతం నిర్వహించే డిఎస్సి థియరీ పరీక్షల సిలబస్ కనీసం ఆటలపై అవగాహన లేని వారికి అనువుగా ఉందన్నారు. కష్టపడి కళాశాలకు వెళ్లి బీపీఈడీ విద్య అభ్యసించిన అభ్యర్థులు చదువు విషయంలో ఒకంత తక్కువ జ్ఞానం కలిగి ఉండటంతో డిఎస్సి సిలబస్ కష్టతరంగా మారిందన్నారు. ఈ పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల నుంచి సర్టిఫికేట్స్ పొందిన వారు డిఎస్సిలో జాబ్స్ పొందుతున్నారని చెప్పారు. నా పేరు దేవేంద్ర గౌడ్, ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్యా పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు రాష్ట్రంలో జరిగినటువంటి మెగా డిఎస్సిలో భాగంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు నిర్వహించాలని చెప్పి మేము ప్రభుత్వానికి పలుమార్లు రిప్రజెంటేషన్లు ఇచ్చాం. అయితే అది పరిగణనలోకి తీసుకోలేదు. అయినప్పటికీ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా మెగా డిఎస్సి పోస్టులు భర్తీ చేశారు. దానికి వ్యాయామ విద్య పోరాట సమితిగా ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి చాలా పోస్టులు భర్తీ చేశారు. దానికి గౌరవ విద్యాశాఖ మంత్రి వారు నారా లోకేష్ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది గ్రౌండ్కి సంబంధించినటువంటి విషయం, పిల్లలకి ఆటలు ఆడించేటువంటి దానికి సంబంధించినటువంటి విషయం. అయితే 100 మార్కులకు థియరీ ఎగ్జామ్ పెట్టడం వల్ల చాలామంది గత గవర్నమెంట్లో కూడా డిఎస్సి మెగా డిఎస్సి భర్తీ చేస్తున్నామని చెప్పడం వల్ల చాలామంది ఫేక్ సర్టిఫికేట్లు తీసుకొచ్చుకున్నారు.
వారందరూ వ్యవస్థ లేకొస్తే అంటే ట్రైనింగ్ చేయకుండానే సర్టిఫికేట్లు కాలేజీలు ఇష్యూ చేస్తున్నాయి. దీనివల్ల ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లేకపోవడం వల్ల వీళ్ళందరూ డైరెక్ట్గా 100 మార్కులకు థియరీ ఎగ్జామ్ రాసేసి స్కూళ్ళకి వెళ్తే వీళ్ళు కనీసం కోట్లు వేసుకోవడానికి కూడా స్కూల్లో వీళ్ళకి తెలియదు. ట్రైనింగ్లో ఇవన్నీ భాగం, కోట్లు ఎలా వేయాలి, పిల్లలకి కల్చరల్ యాక్టివిటీ ఎలా నేర్పించాలి, పిల్లలతో మనం ఎలా ఉండాలి, సైకాలజీ సబ్జెక్ట్ కూడా మేము చదివచ్చుంటాం, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనే దాని మీద ఫిజికల్ ఎడ్యుకేషన్లో ట్రైనింగ్ ఉంటుంది. సో ఈ ట్రైనింగ్ లేకుండా డైరెక్ట్ సర్టిఫికేట్లు తెచ్చుకుంటే విద్యార్థులతో వీరికి మంచి సంబంధాలు ఉండవు. సో వీళ్ళు గేమ్స్ అనేది విద్యార్థులకు నేర్పించలేరు. దీనివల్ల వ్యవస్థలో చిన్న ఉన్నప్పటి నుంచే విద్యార్థులు గేమ్స్కు దూరం అయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పరిగణనలోకి తీసుకొని కోర్టు కేసులో పెండింగ్లో ఉంది, దీనికి సంబంధించి ఫిజికల్ ఈవెంట్స్ కావాలని చెప్పి మేము అడిగాము. సార్ మా మీద దయ ఉంచి ఫిజికల్ ఎఫిషియన్సీతో కూడిన రిజల్ట్ భర్తీ చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వ్యాయామ పోరాట సమితిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పలుమార్లు మేము అందరికి అర్జీలు ఇచ్చాం. ఆ అర్జీలను ఒకసారి పరిశీలన చేసుకొని ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఫిజికల్ ఎడ్యుకేషన్ నమస్కారం, నా పేరు చెట్టిబోగు రాజకములు, గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి నేను మాట్లాడుతూ ఉన్నాను. అయితే ఈరోజు రాష్ట్రంలో డిఎస్సి 2025 నిర్వహించడం, దాంట్లో వ్యాయామ విద్యకి ఉన్నత స్థానాన్ని కల్పించడం పట్ల మేము ఎంతో హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. అయితే దీంట్లో కొన్ని లోపాలు, చిన్న చిన్న లోపాలు జరగడం చేత మేము ఇట్లా సమావేశం కావడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా మేము కోరుకునేది ఏంటి అంటే ప్రభుత్వం నుంచి 2023, 2025 పాస్ అవుట్ వాళ్ళు జీవో నెంబర్ 15 ప్రకారం వాళ్ళు క్వాలిఫై కాదు, వాళ్ళని ప్రభుత్వం గుర్తించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగనే కాలేజీలకి వెళ్లకుండా ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ, గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటూ, కాంట్రాక్ట్ బేసిక్ చేసుకుంటూ, అవుట్సోర్స్ బేస్ చేసుకుంటూ, ప్రైవేట్లో పిఎఫ్ కటింగ్ ఉంటూ అక్కడ వర్క్ చేస్తున్నటువంటి వ్యక్తి కాలేజీలో ఇది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లేనటువంటి వ్యాయామ విద్య, రెగ్యులర్ కోర్స్ అయినటువంటి ఈ వ్యాయామ విద్యని అదే పర్సన్ అదే టైంలో అక్కడ ఎట్లా నిర్వహించినట్లు. కాబట్టి ఈ పిఎఫ్ కటింగ్ ఉన్నటువంటి వ్యక్తుల్ని గవర్నమెంట్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేస్లో సేమ్ టైంలో చేసినటువంటి వ్యక్తుల్ని గుర్తించాలని ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అలాగనే ఆర్మీ ఉద్యోగం చేసుకుంటూ రిటైర్ అవ్వకుండా ఇంకా కూడా ముందుగా రిటైర్డ్ అవుతామని తెలుసుకున్నటువంటి వ్యక్తులు ముందుగా కోర్సులు జాయిన్ అయ్యి ఇంకా సర్వీస్లో ఉండగానే ఇక్కడ కూడా బీపీడీ కోర్సు కంప్లీట్ చేయడం జరిగింది. అట్లాంటి వ్యక్తులను కూడా గుర్తించాలని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అలాగనే రేపు సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో నిర్వహించబోయే ముందు 1:3 రేషియోలో పిలవాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకనంటే స్పోర్ట్స్ వాళ్ళని స్పోర్ట్స్ సర్టిఫికేట్. పాయకాపురంలో వేంచేసి ఉన్న జై సంతోషి మాత అమ్మవారి జయంతి ఉత్సవాలు ఈ నెల 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు జరుగుతాయని ఆలయ కమిటీ అధ్యక్షుడు చిన్ని చిట్టిబాబు పేర్కొన్నారు. జై సంతోషి మాత ఆలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆలయ అధ్యక్షుడు చిన్ని చిట్టిబాబు కమిటీ సభ్యులు పాల్గొని ఉత్సవాల నిర్వహణపై వివరాలు తెలియజేశారు. శనివారం ఉదయం 5 గంటలకు అమ్మవారికి పంచామృతాభిషేకం, 6 గంటలకు అమ్మవారి విశేషాలంకరణ, శ్రీ లక్ష్మీ గణపతి హోమం, కుంకుమ పూజ, మహానైవేద్యం, పూజా స్వామీజులకు సత్కారం, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, హాస్య ప్రదర్శన, ఆదివారం అమ్మవారికి అభిషేకం, అమ్మవారికి విశేషాలంకరణ, అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు, మధ్యాహ్నం 3 గంటలకు అమ్మవారి రథోత్సవం, మేళతాళాలతో గ్రాఫ్ ఊరేగింపు జరగనుందని పేర్కొన్నారు. సోమవారం అమ్మవారికి అభిషేకం, అమ్మవారికి విశేషాలంకరణ, అమ్మవారి సన్నిధిలో మధ్యాహ్నం 12 గంటలకు మహా అన్నప్రసాద కార్యక్రమం జరుగునని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా పాల్గొంటారని అన్నారు. భక్తులందరూ అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొనాలని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ సృజనాత్మక సౌజన్యంతో మోహిని భస్మసుర, పంచరత్నాలు, హరిశ్చంద్ర నాటకాలు ప్రతిరోజు ఆలయ సన్నిధిలో సాయి హృదయ కళా నాట్య మండలి, జై సంతోషి మాత కళా నాట్య మండలి సంయుక్త ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగునని చిన్ని చిట్టిబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ మండ్రి నాగేశ్వరరావు, అగురు త్రీనాథ్, బోనం నాగాంజనేయులు, డి గుంటయ్య, సుభాష్ని, దామోదర్, మార్కండేయులు తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మరి పెద్దల ముహూర్తం నిర్ణయించుకుని మరి రాఖీ పౌర్ణమి రోజు ఈ కార్యక్రమం
నిర్వహణ జరుగుతుంది. ఇది 3 సంవత్సరాలు అవుతుంది గుడి పగల కొట్టి. ఇది 3వ సంవత్సరం నిర్మాణం పూర్తి చేసుకున్నాం. అనేక మంది అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఇచ్చిన డబ్బులు ఆ దాతలు ఇచ్చిన గుడి నిర్మాణం పూర్తి చేశాం. అలాగే ఇక్కడికి అనేక ప్రాంతాల నుంచి అనేక జిల్లాల నుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అమ్మవారి దగ్గరికి వస్తూ ఇక్కడ పూజలు జరిపించుకుంటున్నారు. ఆ వచ్చిన వారందరికీ కూడా తల్లి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఆ తల్లి కలగజేస్తుంది. అందుకని వాళ్ళు ఇచ్చిన సహాయంతో ఇంత విజయమైన ఉత్సవాల్ని బ్రహ్మాండంగా చేయగలుగుతున్నామంటే వారందరూ ఆ తల్లి కల్పించి వాళ్ళు వచ్చి ఇచ్చిన డబ్బులతోనే మేము ఇంత విజయవంతంగా ఈ కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. అట్లాగే ఈ సంవత్సరం కూడా మరి అనేక పెద్దలు మనకి కొల్లు రవీంద్రరావు గారి మన మినిస్టర్ గారు కూడా రేపు ఈ కార్యక్రమానికి వస్తున్నారు 9. అలాగే బోండవమ్మ లోకల్ ఎమ్మెల్యే గారు, అనేక ప్రాంతాల నుంచి పెద్దలు, ఇంకా ఢిల్లీ నుంచి 1-2 సంఘ పెద్దలు వస్తున్నారు. అందరికీ కూడా వసతులు అన్నీ ఏర్పాటు చేస్తున్నాం. అలాగే 9-10 తారీఖున అమ్మవారి గ్రామ ఊరేగింపు చేయాలని 9వ రోజున కలిసి ఊరేగింపు జరిగింది. 10వ తారీఖున అమ్మవారి రథోత్సవ ఊరేగింపు జరిగింది. అలాగే 11వ తారీఖున అమ్మవారి సన్నిధిలో గతంలో మేము 5,000 మందికి భోజన వసతులు కల్పించాం. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ వచ్చినా ఇబ్బంది లేదనుకుంటున్నాం. ఎంతమంది వచ్చినా కూడా వాటికి సంబంధించినవన్నీ సమకూర్చుకున్నాం. బ్రహ్మాండంగా అమ్మవారి అన్నప్రసాదాన్ని కూడా ఖచ్చితంగా భక్తులంతా వచ్చి ఇచ్చి వారు చక్కగా అన్నప్రసాదాన్ని స్వీకరించాలని, ఆ తల్లి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముగిసిన కేబినెట్ సమావేశం, పలు కీలక అంశాలపై చర్చ. స్త్రీ శక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్. బీజేపీ కార్యకర్త వల్లూరు శ్రీమన్నారాయణ అభినందన సభలో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. పదవుల ఆశ లేకుండా సిద్ధాంత నిబద్ధత పనిచేసిన నాయకుడంటూ కితాబు. 31వ డివిజన్ దేవీనగర్ వద్ద పార్క్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బోండవమ్మ. ఓటమి హయంలో నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం పరుగులు తీస్తున్నాయని వెల్లడి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.